ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, లాస్ట్ వీడియోలో వారాహి అమ్మవారి గురించి, వారాహి అమ్మవారికి సంబంధించిన దీపారాధన కదా దీపారాధన చెప్తా అన్నారు. ఎందుకోసం చేయొచ్చు, అమ్మవారిని ఎలా దండం పెట్టుకోవాలి, ఎలా పెట్టాలి, ఆ దీపం ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ ఒక్కసారి చెప్పండి. తప్పకుండా చెప్తాను పద్మిని. వారాహి అమ్మవారు అనంటే సర్వ సైన్యాధ్యక్షురాలు మనకి లలిత అమ్మవారికి. ఆవిడకే కాదు, మనకి కూడా అలానే రక్షణ కల్పిస్తుంది అమ్మవారు. అలాగే మన కోరిన కోరిక ఇలా తీరిపోతుంది పద్మిని. ఎన్నో సార్లు చూసా నేను. అలాంటిది లాస్ట్ ఇయర్ అంతా తీరిపోతుంది పద్మిని. చాలా సార్లు నేను చూసాను కదా అమ్మవారిని. ఎట్లాంటి కోరికలు తీరుతాయి చెప్పండి. నాకు ఫస్ట్ చెప్పాలి అని అంటే బిల్డర్ కి అమౌంట్ ఇచ్చేదండి పద్మిని. ఒక 3 years, నీకు అబౌట్ 2023 గురించి చెప్తున్నా. అమౌంట్ ఇవ్వాలి, 13 lakhs ఇవ్వాలి బిల్డర్ కి. నాకు అదే 13 lakhs ఒకళ్ళ ఫ్రెండ్స్ ఇవ్వాలి. ఎలా ఎలా అని అనుకుంటే అసలు వారాయి హోమం చేసుకుందామండి అని దండం పెట్టుకోవడము. అప్పుడు ఏం తెలియదు, సాయంత్రం పూట చేయాలి అమ్మవారు అని ఏం తెలియదు పద్మిని. పొద్దున పూట చేసేసుకున్నాం. ఆ జ్వాలలో కూడా ఆంజనేయ స్వామి వచ్చారు, ఇట్లా గద పెట్టుకొని కూర్చొని. అలాగే మళ్ళీ వారాహి అమ్మవారు కూడా వచ్చారు. తర్వాత చూసుకుంటే 3 days లో 13 lakhs ఇచ్చేసారు బాబా. అసలు చాలా, అసలు మనం చేసుకున్నాం, మనం కూర్చొని పూజ చేద్దాం పద్మిని, చూయిద్దాం అందరికి అని అనుకున్నాం. అక్కడ వారాహి నవరాత్రులు మొదటిసారి చేసినప్పుడు ఈసారి మీరందరు వారాహి నవరాత్రులకి తప్పకుండా ప్రిపేర్ అయి ఉండండి. చేస్తారా మీరు? చేస్తాను, మీ ఆధ్వర్యంలో తప్పకుండా, ఫర్ ష్యూర్ గా చేస్తుంది. అయితే ఎప్పుడు? రేపు ఉగాది నుంచి అంతేనా? ఉగాది కాదురా, వసంత నవరాత్రులు ఉగాది తర్వాత మనకి ఆగస్టు లో. ఈసారి 2 జ్యేష్ఠ మాసాలు వచ్చాయి. ఆషాఢ మాసంలో అవుతాయి కదా. ముందే చెప్తున్నాను మీకు, వారాహి అమ్మవారి సంకల్పంగానే చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితులను మీరు బీ ప్రిపేర్డ్. అప్పుడు మాత్రం పెద్ద లెవెల్లో చేద్దాం. వారే చేయించుకుంటారు. ఇంకా ఏ కోరికైనా తీరుతుంది. ప్రత్యేకంగా భూ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టాంప్. ఇంకా నేను మొన్న కూడా నాకు వచ్చినది అదే. అందుకని మీకు అందరికీ చెప్పాలి అని చెప్పి నేను అనుకున్నాను. నేను చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ చెన్నైలో ఒక పెద్ద ఆవిడ ఉన్నారనమాట, సుజాత అక్క అని ఉన్నారు కదా. తను పరిచయం చేశారు నాకు, పార్టీ అని. నేను ఆవిడ చూడలేదు కానీ ఆవిడ చాలా బాగా మాట్లాడతారు అనమాట. అమ్మ అని చెప్పి, అమ్మ ఏం చేస్తుంది, ఎట్లా ఉంది అని చెప్పి అడుగుతుంటారు. బావగారి గురించి కూడా అడుగుతుంటారు, ఎలా ఉంది, అయ్యాక ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంటారు అనమాట. ఆవిడ సుజాతక్కకి చెప్పారట, ఇలా దుంపలతో దీపం పెడితే అనుకున్న పనులు అయిపోతాయి అని చెప్పి. దుంపలతో 5 రకాల దుంపలు తీసుకోవాలి, చెప్తాను. అయితే నేను అనుకున్నా నేను కూడా పెడతానని. చాలా రోజుల నుంచి వారాయి అమ్మ పూజ చేద్దామంటే అసలు కుదరడమే లేదు పద్మిని. ఏదో ఒక సమస్య. శుక్రవారం నాడే బాధ పెడతారు. పని గట్టుకుని ఎవరైతే బాధ పెడతారో ఆ రోజు ఫ్రైడేనే బాధ అనమాట, ఇంకా వేరేది అవసరంలా. ఆ బాధ అనిపించేసరికి నాకు బాధపడుతూ ఏడుస్తూ, నాకు ఎంజాయ్గా చేసుకోవాలి పూజ అనిపిస్తుంది. అంటే సంతోషంగా ఉండాలి అక్కడ అమ్మవారి దగ్గర. ఎంత బాధలున్నా అవన్నీ వదిలేయాలి ఆవిడ ఎదురుగుండా. ఇదేమిటని అనిపిస్తూ ఉంటుంది. అదొకటి. ప్లస్ ఇంకొకళ్ళని ఎవరినో మనసులో పెట్టుకొని వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారని చెప్పి మాత్రం నేను భగవంతుడి దగ్గర నేను కూర్చోలేదు, చేయలేకపోతున్నాను అస్సలు. అని అంటే దుంపలు దీపం పెట్టనగానే ఈ దుంపలు నిజంగా చాలా మహిమాన్వితమైనవి అని చెప్పుకోవచ్చు. ఆ దీపం పెడతాను అనేసరికి కూర్చున్నాను, ఇంకా అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా అన్ని చదువుకొని 3 hours చేసుకున్నాను ఆ రోజు పూజ. మీకు చెప్తాను. అంటే పసుపుని తీసుకొచ్చాను అనమాట, చాలా ఆర్గానిక్ పసుపుని. ఆ పసుపు ఫస్ట్ అమ్మవారికే యూజ్ చేయాలి అని చెప్పి పసుపు ముద్దలు చేసి అమ్మవారికి అంతా అంటించి అభిషేకంతో సహా చేసుకున్నా. అయితే ఈ దుంపలు ఏవేవి కావాలి, ఆ ఫొటోస్ నాకు చూపిస్తారా? చూపిస్తాను, ప్రేక్షకులకు చూపిస్తాను. అలాగే. దుంపలు ఏంటంటే ఆలుగడ్డ ఒకటి, అంటే బంగాళదుంప అంటాం మనం, ఇక్కడేమో ఆలుగడ్డ అంటారు. అలాగే ముల్లంగి, చిలగడ దుంప, ఇంకా క్యారెట్, ఇంకొకటి బీట్రూట్. బీట్రూట్ ఏమంటారో తెలుగులో తెలీదు, దయచేసి క్షమించండి. తెలుసుకుని నేర్చుకుని మరి ఈసారి గూగుల్ ఉంది కదా, చేద్దాం, తెలుసుకుందాం. బీట్రూట్, క్యారెట్ మన తెలుగు, అవి ఇంగ్లీష్ పదాలు కాదు, మన తెలుగు పదాలే. తెలుగు అడాప్ట్ చేస్తాను. క్యారెట్ అని రాస్తారు కదా, క్యారెట్, బీట్రూట్,
ఆ, ఆ, తర్వాత ఉమ్, ఆలుగడ్డ లేకపోతే బంగాళదుంప, ముల్లంగి, అలాగే ముల్లంగి, చిలగడ దుంప. చిలగడ దుంప అయితే చాలా ఇష్టంట. పాటికి 83 సంవత్సరాలు. పాటి అంటే ఇక్కడ మనం బామ్మని, అక్కడ పాటి అంటారు. అవును. పాటికి 83 సంవత్సరాలు. కానీ ఎంత చాలా అంటే వారాహి అమ్మవారు అంటే చాలా ఇష్టం ఆవిడకి. చాలా బాగా పూజలు చేస్తారు. తమిళియన్స్ చాలా బాగా చాలా బాగా చేస్తారు చేస్తారు. వారాహికి. కాబట్టి చక్కగా ఈ 5 దుంపలు ఒక ప్లేట్ లో తీసుకోండి, బ్రాస్ ప్లేట్ లో ఓకే. తీసుకోండి. ఓకే. చుట్టూరా పెట్టండి, ఒక్కొక్కటి పెట్టినా పర్వాలేదు. ఉమ్. ఒక్కొక్కటే పెట్టాను నేనైతే. పెట్టి మధ్యలో ఒక దీపంలో ఆవ నూనె వేసి దీపం పెట్టండి. ఆవ నూనె? ఆ, ఆవిడకి ఆవ నూనె అంటే ఇష్టం. ఉమ్. ఆవ నూనె వేసి దీపం పెట్టి, ఒక దాంట్లో ఏమో ప్రమిదలో కొంచెం కర్పూరం పెట్టి పెట్టండి. కొంచెం కర్పూరం ఎక్కువగానే పెట్టండి, ఇట్లా ముద్ద కర్పూరం కొంచెం ఎక్కువగా పెట్టండి. ఎక్కడ పెట్టాలి? ప్లేట్ లో. ఆ. ఈ ప్లేట్ నేను చూపిస్తాగా ఫోటోలో, నీకు అందులో అర్థమైపోతుంది. ఓకే. ఈ ప్లేట్ లో ఈ 5 దుంపలు రౌండ్ గా పెట్టేసేసి, Hmm. మధ్యలో ఏమో దీపం ఒకటి, ఆవ నూనె వేసి దీపం వెలిగించుకోవడము, ఒక దాంట్లో ఏమో కర్పూరం పెట్టడం. ఇది అవి పెడతానని చెప్పి వాళ్ళు పెట్టుకొని చక్కగా 12 నామాలు వారాహి అమ్మవారివి చదువుకోవచ్చు. అయితే దుంపలు ఏం చేయాలక్క తర్వాత? బయట ఎక్కడన్నా చెట్లలో పెట్టేయాలి పద్మిని. మామూలుగా డస్ట్ లో వేయకుండా ఆ దుంపలన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్ళి బయట చెట్లలో పెట్టేసేయాలి. లేదు అంటే గనక అమ్మవారివి సహస్రం ఉంది, వారాహి అమ్మవారి సహస్రం చదువుకోవచ్చు. అసలు 12 నామాలు అయితే చాలా పవర్ఫుల్. వారాహి కవచం ఒకటి చాలా పవర్ఫుల్. మీరు సహస్రనామం చదివేంత కాకపోతే కవచం అన్నా చదువుకోండి. కోరుకోండి, అమ్మ ఈ పని అయిపోతే గనక ఇన్ని వారాలు చేసుకుంటాను, ఈ పని అయ్యేటట్టుగా చూడమని దీవించమని చెప్పండి. లేదు ఇప్పుడు పెట్టాను కదమ్మా, పని అయిన తర్వాత మళ్ళీ ఇంకో వారం వెలిగించుకుంటా అని చెప్పండి. జనరల్ గా అయితే 11 వారాలు చేసుకుంటే చాలా మంచిది. కంటిన్యూస్ గా శుక్రవారం Continue గా. చేయమంట. ఇది మాఘమాసం కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. అయితే ఆ 12 నామాలు ఒక్కసారి చెప్తాను. మళ్ళీ మేము వెతుక్కోలేం. ఆ కర్పూరం వెలిగించక్కర్లేదక్క? వెలిగించాలిరా, తర్వాత వెలిగించాలా? దీపము కర్పూరం రెండు రెండు ఎట్ ఎ ఒకేసారి. టైం వెలిగించాలా? ఆ. ఓకే. ఓకే. రెండు ఒకటి ఎట్ ఎ టైం వెలిగించాలి. ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకు నమస్కరిస్తూ మనం వారాహి అమ్మవారివి ద్వాదశ నామాలు చదువుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్నై నమః. 12 నామాలు ఒక్కసారి చదువుకుంటే ఒక్కసారి చదువుకుంటే ఏదైనా పసుపు కుంకుమ లాంటిది ఏమైనా వెయ్యాలా? ఆ దీపం చూస్తూ ఉండి చదువుకోవచ్చు. పెట్టుకో. పసుపు కుంకుమ వేస్తే చాలా మంచిది, అమ్మవారికి ఇష్టం. ఇప్పుడు అయితే తప్పకుండా బెల్లం పానకం ఒకటి నైవేద్యం పెట్టాలి. అమ్మవారి ఫోటో ఉన్నా లేకపోయినా మనం ఇది చేయొచ్చు. ఎందుకంటే చేయొచ్చు. ప్రారంధం అని అనాలి ఖచ్చితంగా. ఫోటో పెట్టుకోవద్దు. అమ్మవారిని అలా పూజించొద్దు. ఎవరైనా ఉంటే కనుక ఒక పని చేయండి, చక్కగా ఒక పేపర్ కి చక్కగా పసుపు పూసేసి మధ్యలో చక్కగా రౌండ్ గా పెద్ద కుంకుమ బొట్టు పెట్టేసి అక్కడ పెట్టుకోండి. అమ్మని ఇంకేం కావాలి మీకు, అవునా కదా? అంతే. అమ్మోరు సినిమా వచ్చేదాకా అమ్మోరు అలా ఉంటుంది అనుకున్నాము మనం. అవును. ఇలా అనుకోలేదు. లింగం లాగా వచ్చి కళ్ళు అవన్నీ పెట్టి అలా అనుకోలేదు కదా మనం, అనుకోలేదు. అవునా కదా? అనుకోలేదు. ఇది కూడా అంతే. అంతే. చక్కగా బొట్టు పెట్టి కుంకుమ పెట్టి అదే అమ్మవారు అనుకోండి. ఆ పేపర్ ని మళ్ళీ ఎక్కడ పెడేయాలండి అని అనుకోండి, వాటర్ లో వేయచ్చు, లేదా ఒక నోట్ బుక్ లో పెట్టుకొని బీరువాలో పెట్టుకోవచ్చు చక్కగా. అసలు లక్ష్మీదేవి వారాహిదేవి కదా, కదా అమ్మవారి స్వరూపమే. లక్ష్మీదేవి లేని ఫోటో లేని ఇల్లు అంటూ ఏమి ఉండదు. లక్ష్మీదేవి ఉన్నా దండం పెట్టుకోవచ్చు కదా. అవును, దండం పెట్టుకోవచ్చు. మీరు ఒకటే చెప్తున్నా, ఈ వారాహి అమ్మవారే వరాహమూర్తికి శక్తిని ఇచ్చారు. మరి ఎలాంటి శక్తిని ఇచ్చారు? భూమిని రక్షించే శక్తిని ఇచ్చారు, అవునా కాదా? మరి ఆవిడ భూమికి సంబంధించిన ఆవిడే కదా. భూదేవి అంటే ఎవరు? లక్ష్మీదేవి కదా. మనం ఎప్పుడు కూడా అమ్మవారి దగ్గర నుంచి కాళిక అమ్మవారని అదని ఇదని మనం అట్లా దూరం చేసుకోకూడదు. మనం దూరం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అపారమైన నిష్ట ఉంది అని అంటే, నిష్ట ఉన్నా ఏం పర్వాలేదు, అట్లా ఏం లేదు, నేను ఏం చేసినా ఊరుకుంటుందమ్మా, ఈ పోకడను రక్షించుకోవాలి. ఈ పోకట మన దాకా రాకూడదు. నువ్వేం చేస్తావు లలిత సహస్రం చేసేటప్పుడు? నేనేమి చేయను, నేను కుర్చీలో కూడా కూర్చొని చదువుకుంటా. ఈ అహంకారపు మాటలు తగ్గించుకోవాలి. చదువుకుంటే చదువుకో, నీకు అమ్మవారికి మధ్యలో ఉన్నది అదే రహస్య సంవాదము. బాగుంది. బహిర్గతం చేయకూడదు అది. అది ఇంకేమిచ్చింది అమ్మ?
ఓన్గా మన మన పెద్దవాళ్ళు ఉంటారు, 4, 5 పిల్లలు ఉంటారు. నేనంటే ఇష్టం అనుకో మా బామ్మకి, పిలిచి నా చేతిలో ఇలా పెట్టి దాచుకో అనేది ఇలా. చేతిలో ఇలా పెట్టి దాచుకో అనేది. నాకు ఎంబరేసింగ్ గా ఉండేది. నలుగురు మిగతా వాళ్ళకి వీళ్ళు ఇవ్వకుండా. అందరూ ఏమనుకుంటారు అని చెప్పి. వాళ్ళ ప్రేమ అట్లాంటిది. అమ్మ కూడా అలా ఇస్తే అలా దాచుకోవాలి మనం. అంతేగాని ఇది బహిర్గతం చేసుకునేది అహంకారానికి తొలిమెట్టుగా యూస్ చేసుకోకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అమ్మవారు చక్కగా వారాహి అమ్మవారు కూడా నేను మొన్న చేశా కదా, మీరు నమ్మండి, నిజం చెప్తున్నా, నేను నాకు 2 ఇచ్చారు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు. నేను నేను పెట్టుకున్న దండం వేరు. అసలు నేను వేరేగా అసలు నేను పెడతానమ్మా అనుకున్నా. నేను చాలా రోజులైంది నేను పూజ చేసుకొని అని అనుకున్నాను. నాకు కూడా అనుకోకుండా ఒకటి వచ్చింది. నువ్వు నన్ను మర్చిపోయావనా? నువ్వు 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 వదిలేసినా నేను ఏడిపించిన వాళ్ళని నేను వదలనని చెప్పొచ్చు. అవునా అమ్మా, ఇంత గుర్తుపెట్టుకున్నావా నన్ను, తప్పకుండా నేను దీపం పెడతాను సుజాతకి చెప్పిందని అనుకోవడం, పార్టీకి కూడా అనుకోవడం. చెప్పడం ఏం లేదు, నేను పార్టీకిను నా అక్కకి కూడా గ్రాటిట్యూడ్ నోట్ చెప్పాను. వాళ్ళు కూడా వాళ్ళకు కూడా పనులయ్యేటట్టు చూడమ్మా అని నీ గురించి చెప్పారు అని చెప్పి దండం పెట్టుకున్నా. కానీ ఎవరైనా డబ్బు రిటర్న్ చెయ్యాలి అంటే వారాహి అమ్మవారి తర్వాతే ఇంకెవరైనా. నేను అక్కడ వారాహి అమ్మవారిది చూసాను, నెక్స్ట్ ఆంజనేయ స్వామి చూసాను. నిజంగా వచ్చేస్తాయి అంతే. ఎటువంటి పరిస్థితుల్లోనూ రావాల్సిందే మీ దగ్గరికి మీ డబ్బు. అద్భుతం, అద్భుతం, సూపర్. ఖచ్చితంగా చేసుకోండి, ఖచ్చితంగా పెట్టుకోండి, అమ్మవారికి దగ్గర అవ్వండి, సమస్యల నుంచి బయటపడండి. చాలా చాలా కృతజ్ఞతలు అక్క. మీరు చేసుకునేది ఏదో మీ వరకే పెట్టుకోకుండా నలుగురికి ఉపయోగపడాలి. నేను ఫోన్ చేసినప్పుడు కూడా నాకు చెప్పారు కదా, అవునవును. నువ్వు దండం పెట్టి ఫస్ట్ అని అన్నారు. అది 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పి మాకు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ నుంచి సుజాత గారికి అలాగే పార్టీకి కూడా మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.